తదుపరి సింహరాశి వాళ్ళకు. సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మీకు గ్రహ గతుల ప్రకారము సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే వక్రీకరించినటువంటి గురువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ మరియు వీళ్ళిద్దరూ కూడా యోగిస్తూ ఉన్నారు. మీకు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూల పరిస్థితులలో ఉండడం కారణంగా అష్టమంలో రాహు ఉన్నాడు, వ్యయంలో కుజుడున్నాడు, చతుర్థంలో రవి శనిలు సప్తమంలో ఉన్నాడు. దానివల్ల కొంత ఇబ్బందులు పెడతారు వీళ్ళంతా కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ఈ యొక్క సింహరాశి వాళ్లకు ఈ వారంలో నేను చెప్పేటువంటి విషయము. మానసిక ప్రశాంతత అనేది ఉండి చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బద్ధకంగా ఉంటారు మరియు ఏ పని చేసినా సరే ఆ పనిలో జాప్యం అనేది జరిగే అవకాశం ఉంది. మీరు ఈరోజు జరిగే పని అనుకుంటే అది ఒక 10 రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఉండే అవకాశం లేదు. మరియు ఇతరులు మీకు సూటుపోటి మాటలతో మీకు కోపం తెప్పియాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి దాంట్లో కొద్ది జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం. ఏ పని చేసినా సరే అధికమైనటువంటి శ్రమకు లోనవుతారు ఈ వారంలో. మీరు సహాయం చేసేవాళ్ళు, వీళ్ళు సహాయం చేస్తారు అనుకునే వాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు ఏది ఆశించినా సరే అది జరగకపోకుండా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా. ఇతరుల మీద ఆధారపడకండి, మీ స్వయం శక్తిని నమ్ముకోండి. మీరు ఏదైతే చేస్తారో ఆత్మస్థైర్యంతో ఉండండి. ఆత్మను మీ యొక్క మనసు ఏదైతే అనుకుంటుందో అదే చేయండి తప్ప ఇతరుల యొక్క సలహాలు పాటించకపోవడమే ఉత్తమం. మరియు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ధన సహాయం అనేది మీకు అందదు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలలో కూడా క్రియాశీల విషయాల్లో కొంత తగ్గి ఉండడమే మంచిది. ఏ విషయం చేసినా సరే ఓకే నాకు తెలిసినా సరే తెలవలేదు అన్నట్టుగానే ఉండండి. దానివల్ల కొంత ఇబ్బందులు మీకు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఆత్మస్థైర్యంతో స్వంత నిర్ణయాలతో పనిచేసినట్టయితే ఈ వారం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు తీసుకుంటే మీరు ఏది పని చేసినా సరే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరియు విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది ఈ వారంలో, ముఖ్యంగా సింహరాశి వాళ్లకు. మరియు స్థాన చలనాలు కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఆ ప్రయాణాల వల్ల లాభం కంటే నష్టమే అధికమయ్యే అవకాశాలు ఈ యొక్క ముఖ్యంగా సింహరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇబ్బందులు ఇలాంటివి ఉన్నట్టయితే మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 9.